నమస్కారం అండి, నా పేరు కార్తిక్. మా అమ్మగారు హంసవేణి, తను 73 years old. తనకి రీసెంట్లీ 1 month బ్యాక్ విపుల్ సర్జరీ జరిగింది. ఇది ఆల్మోస్ట్ 1.5 year నుంచి తను బాధపడుతుంది. సడన్ గా చూస్తే కళ్ళు కూడా ఎల్లోయిష్ గా అనిపించింది. మా ఫాదర్ రైల్వేస్, సో రైల్వేకి తీసుకెళ్ళాము. వెంటనే అది స్టంట్ వేయాలి బైల్ డక్ట్ లో అని చెప్పారు. స్టంట్ వేయించుకున్నాము. అది ఫస్ట్ టైం అయింది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది మేము అప్పుడే అడిగాము. బట్ సిన్స్ షీఈస్ 73 years old, మనం సర్జరీకి వెళ్ళాల్సిన ఇప్పుడే అవసరం లేదు. సో వీళ్ళు పుట్ట స్టంట్ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా స్టంట్ వేశారు. సో ఇలాగే థర్డ్ టైం అయింది, ఫోర్త్ టైం కూడా అయింది. సో ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ విమలాకర్ గారు వాళ్ళ టీమ్ అందరూ చూశారు. చాలా హై అండ్ సిటీ స్కాన్ టెస్ట్ ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే మాకు క్లియర్ గా కౌన్సిలింగ్ చేశారు డాక్టర్ విమలాకర్ గారు వచ్చి. హెడ్ ఆఫ్ ప్యాంక్రియాస్ లో దేర్ ఇస్ అ ట్యూమర్ లాంటిది ఏదో ఉంది, వీఆర్ సస్పెక్టింగ్ ఇట్ టు బి అ క్యాన్సర్. ఎట్టి పరిస్థితుల్లో మనం సర్జరీకి వెళ్లాల్సిందే అన్నట్టు చెప్పారు. బేసికలీ విపుల్స్ అంటే ఏంటంటే దే విల్ రీకన్స్ట్రక్ట్ ద ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్సైడ్ ద బాడీ. ఇది బయాప్సీ పంపించారు. బయాప్సీ రిపోర్ట్ లో 3rd stage క్యాన్సర్ అని తెలిసింది. అది డాక్టర్ విమలాకర్ సార్ ఈజ్ లైక్ ఎ గాడ్ టు అస్. హీ సేవ్డ్ మై మదర్. ఆయన కనుక అదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే కనుక మాకు యాక్చువల్గా ఇది తెలిసేది కాదు, బికాస్ వీఆర్ కంప్లీట్లీ అన్అవేర్ ఆఫ్ వాట్ ది ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఇస్. సో ద వే హీ ఎక్స్ప్లెయిన్ నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ టు డాక్టర్ విమలాకర్ అండ్ హిస్ టీమ్. థ్యాంక్స్ టు విమలాకర్ రెడ్డి.